నేను ఒకసారి అలా చూస్తూ ఉంటే ఏమిటి ఇందులో ఏముందని కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారని చూశా. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క అలా నిలబడి ఉంది. ఏమిటో ఒక మంచి ఓ పోజ్, ఓ స్టిల్ అనుకోండి, మీ భాషలో చెప్పాలంటే ఓ స్టిల్ ఇస్తే మనము కవి కదా, మరి తినగా ఎలా ఉండగలవు. ఇలా చూసా ఓసారి పైనుంచి కింద. ఎందుకంటే నేను పేపర్ చదువుతూ ఉంటే మామూలు ముందు రాజకీయ వార్తలు చూస్తున్నా. మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు. వాడు ఏమిటో నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను స్నానం చేసి వచ్చి నా కాళ్ళకి దండం పెడుతున్నాడేమో అనుకుని ఆశీర్వదిద్దాం అనుకున్నాను. లేదు, అక్కడ అనుష్క బొమ్మ ఉంది వెనకాల, చిత్రజ్యోతి. వాడు ధోరణిలో వాడున్నాడు, నా ధోరణిలో నేనున్నాను. దానికే ఉంది. ఇప్పుడు ఎవడు కావాల్సిన వాడు చూసుకున్నాడు కదా. చూసాక ఏమిటంటే అంటే టక్కమని లేచి ఏం లేదని వెళ్ళిపోయాడు. సరే నేను చూసా, వాడిని పంపాను. కానీ మరి మన దృష్టి తిననైంది కాదుగా. చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూసేటంటే తప్పేం లేదు, మరి నన్ను ఆకర్షిస్తూ ఉంటే వాడిని ఆకర్షించదా. కానీ గమనించండి, ఒక కవిని ఆకర్షిస్తే వెంటనే పద్యం వస్తుంది. నిజంగా అనుష్క ఒక మంచి అందమైన అర్ధనగ్న స్థితి అనుకోండి సుమారుగాను. ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా. వదల నీదు చూపు కదల నీదు చూపు వదల నీదు మనసు, కదల నీదు చూపు వదల నీదు మనసు, అంగమంగమందు అతుకుకొనియే. దీని దుంపదగా చూపు ఎక్కడ పడితే అక్కడే అతుక్కుపోతుంది, కిందికి రావట్లేదు, పైకి రావట్లేదు. అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూసేటంటే తప్పే ఉంది, మనకే లాగేస్తుంటేను. కదల నీదు చూపు వదల నీదు మనసు, అంగమంగమందు అతుకుకొనియే.